తర్వాత వాడు పెద్ద దొంగ అయిన తర్వాత మరణ శిక్ష పొందబోచున్నప్పుడు వాళ్ళ తల్లిని పిలిచి, ఏంది నువ్వు గనక నన్ను చిన్నప్పుడు ఒక దెబ్బేసి ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను వెళ్ళేవాడిని కాదు. ఈరోజు నేను చనిపోతున్నానంటే కారణం నువ్వే అని చెప్పి ఆ యొక్క కుమారుడు చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎక్కువగా పిల్లలు తప్పుదారి పట్టడానికి యొక్క మెయిన్ రీజన్ ఎవరు? తల్లిదండ్రులే. ఇక్కడ కూడా తల్లి చూస్తే ఎంత చక్కగా చెప్తుందో చూసారా? దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలనేది తనకి పుట్టుక నుంచి నేర్పుతూ వచ్చింది. ఆమె పుట్టుక నుంచి ఏం చేసింది? నేర్పుతూ వచ్చింది. తర్వాత అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మరి అహాబు దారిలో వెళ్తే మంచి దారిలో వెళ్తారా? అహాబు నడిచిన మార్గంలో నడిస్తే మంచి దారిలో నడిచినట్ట? అహాబు మార్గంలో నడవాలని